శోభనిస్తుందా? ఇవ్వదు. అంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. దట్ ఈస్ అల్టిమేట్. పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది లక్కీలీ మన ప్రజలు గొప్ప ప్రజలు. 95-96% మంది ప్రజలు తడి పొడి హానికరమైన చెత్త ఇచ్చి ఆరోగ్య సిద్దిపేట నిర్మాణంలో సహకరిస్తా ఉన్నారు. ఇంకొక 4-5% ఉంది అక్కడక్కడ. దాంట్లో కూడా మీ సహకారం ఎవరన్నా మీ తోటి వాళ్ళు మీ గల్లీలో ఎక్కడన్నా మీకు కనబడితే సీరియస్ గా ఆలోచిస్తా ఉన్నాం. స్టార్ట్ అయితే బాగుండనేటువంటి ఆలోచన కూడా తల్లిలోనే ఒక ఆల్మోస్ట్ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు స్థానంలో ఉన్న మీరు మన ఆరోగ్య సిద్దిపేట స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో మీ అందరి సహకారం కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఎండిపోయి దోమలు ఈగలు తగ్గిపోయి పందులు లేకుండా పోయి ఒక మంచి ఆరోగ్యంగా ఒక మంచి వాతావరణం మనం క్రియేట్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ అమెరికన్ ఇండియా ఐటీ కంపెనీ యొక్క ఎండి గారు రఘు గారు, అమర్ సేన్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీపీటీఎఫ్ వాస్తవానికి ఒక 4 నెలల క్రితమే నన్ను కలిసినారు. అన్న మాకు కొద్దిగా నన్ను సాయం చేయండి, మీరు అందరికీ చేస్తున్నారు. ఇందాక రాయనస్ గారు అన్నట్టు అంటే తప్పకుండా చేస్తే తమ్మి అన్న. ఈ ప్రోగ్రామ్ నాకు తెలిసి ఒక 4 నెలల కింద జరగాల్సింది ఉండే. మీకు కూడా చెప్పుంటారు, ఏదో ఒక కారణం వచ్చి అడ్డానికి రావడం వాయిదా పడడం, అడ్డానికి రావడం వాయిదా పడడం. ఒక ఎలక్షన్ తర్వాత పోలేదు. అది అయిపోగానే ఇద్దామన్నప్పుడు సీఎం గారి ప్రోగ్రామ్ వచ్చింది. అది మొన్న అయిపోతే మళ్ళీ ఇవాళ పెట్టుకున్నాం. సో ఏది ఏమైనా మీ మిత్రులు శ్రీనివాస్ గారు, బాలరాజ్ గారు, టీటీఎల్ఎఫ్ రత్నాకర్ గారు, మన శివరామకృష్ణ గారు, ఇంకా పేరు తెలియకపోతే క్షమించాలి, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే మా ఉపాధ్యాయులు, సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజానికి కరోనా అనేది మన చాలా జీవితాలలో ఇబ్బంది పెట్టింది. ఎన్నో రంగాలు కుదేలైపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఈవెన్ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ +8 ఉన్నటువంటి 8% పాజిటివ్ గ్రోత్ ఉన్నటువంటి దేశం -24కు పడిపోయింది. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు +8 నుంచి -24కు పడిపోయింది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా దాదాపు 1.82 lakh crores తో మన బడ్జెట్ పెట్టుకున్నాం. మనం 1,82,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టుకుంటే మన అంచనా 1,30,000కో 1,40,000కో ఆగిపోతున్నారు. ఒక 40-50 వేల కోట్ల రూపాయల ఆదాయం మన రాష్ట్రానికి తగ్గింది కరోనా వల్ల. ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు మొత్తం కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. హోటళ్లు, టూరిజం ఇండస్ట్రీ చాలా దెబ్బతిన్నది. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, ఏవియేషన్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నది. ఈ టాక్సీలు, ఓలా, ఊబర్లు, అడ్డా మీద ఉండేటువంటి లైట్ మోటార్ వెహికల్స్, ఆటో డ్రైవర్లు, ఇలా కొన్ని సెక్టర్స్ మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంది. కొన్ని సెక్టర్స్ పర్వాలేదు. నిత్యావసర వస్తువులు, అన్నం ఆగదు కనుక నిత్యావసర వస్తువులకు సంబంధించి రైతు వ్యవసాయ ఆధారిత ఫుడ్ గ్రెయిన్స్ మీద ఉండేటువంటి బిజినెస్ మాత్రం ఎఫెక్ట్ కాలేదు. కానీ కొన్ని ఫీల్డ్స్ మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి. అందులో ఒకటి మనది ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యము, ప్రైవేటు స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులు, కాలేజీలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. ముందే చాలని జీతం, అదేదో సరిపోయేది కాదు, అరకొరగా వచ్చే జీతం, రెక్కాడితే డొక్కాడని జీవితం. ముఖ్యంగా మా మహిళలు భర్తలకు కొంత చేదోడు వాదోడుగా ఉండాలి, కుటుంబానికి కొంత చేదోడుగా ఉండాలని మీరు ఇంటి పనులు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, స్కూల్కి వచ్చి కష్టపడి ఎంతో కొంత సంపాదించి మీ కుటుంబాన్ని కొంత గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో ఉండడం కోసం చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు మా అక్క చెల్లెలు. అలాంటి వాళ్ళకి వల్ల కొంత ఇబ్బంది కలిగింది చెప్పాలి. బీఈడీ చేసిన కొంతమంది ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉండలేక పనిచేసుకునే వాళ్ళు కొందరు. సో ఇలాంటి వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది కలిగింది. మేమేదో గొప్ప సహాయం చేస్తున్నామని కాదు, కానీ మా రాజనస్ గారు చెప్పినట్టు మరి ఆ భగవాన్ సాయి గారి కృప, వారి యొక్క సహకారం,
మా మిత్రుడు రామ్మూర్తి గారి కృషి. ఇవాళ మీ అందరికి 1000 మందికి ఈరోజు ఒక్కొక్కరికి నిత్యావసర వస్తువులు, అదేవిధంగా హెల్త్ కిట్స్ కూడా అందజేస్తా ఉన్నాం. హెల్త్ కిట్స్ కూడా చాలా మంచివి, విదేశాల నుంచి వచ్చినటువంటివి. దాదాపు మంచి 3000 రూపాయల వాల్యూ ఉంటుంది. అవి మీకు అందరికి కూడా రోజు ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటివి, మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ హెల్త్ కిట్స్ కూడా అందజేస్తా ఉన్నాం. బహుశా ఇప్పుడు కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ కూడా వస్తుంది. మళ్ళీ సెకండ్ వేవ్ అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ దేశాల్లో చాలా గందరగోళం ఉంది వాస్తవంగా చెప్పాలంటే. సెకండ్ టైం కూడా వస్తుంది. ఒకసారి వచ్చిపోయిన వాళ్ళకి రెండవసారి కూడా వస్తా ఉంది అక్కడక్కడ. సో కొద్దిగా జాగ్రత్తగా ఇంకా ఉండాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంత తగ్గుముఖం పట్టింది, భయం తగ్గింది, కొంత టీకాలు వస్తా ఉన్నాయి, కొంత మందులు కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ కొన్ని కేసెస్ లో మాత్రం సడన్ గా ఏమయ్యేదాకా కూడా తెలియట్లేదు. మా దగ్గర రొనాల్డ్ రోస్ గారిని, మా ఫైనాన్స్ సెక్రటరీ, పాపం రెండోసారి వచ్చింది. వాళ్ళ ఇంట్లో అందరికి వచ్చింది, మళ్ళీ రెండోసారి వచ్చింది. సో కొన్ని కుటుంబాలు బాగా ఎఫెక్ట్ కూడా అవుతా ఉన్నాయి. కొంచెం మనం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ఇంకా జాగ్రత్తగా కూడా ఉండాలి. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా స్కూళ్ళను తొందరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. నిజానికి తల్లిదండ్రులు కూడా స్కూల్ స్టార్ట్ అయితే బాగుందని అనుకుంటున్నారు. ఒకవైపు భయం ఉంది, ఇంకొక వైపు క్రమశిక్షణ కోల్పోతున్నారేమో. ఎంతైనా ఆన్లైన్ క్లాసెస్ లో అటెన్షన్ రావట్లేదు, తొందరగా స్టార్ట్ అయితే బాగుండు అని తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఒకవైపు భయం, ఇంకొక వైపు భవిష్యత్తు. రెండింటి మధ్య పాపం తల్లిదండ్రులు కూడా వెనక ముందు అవుతా ఉన్నారు. మనకు కూడా నడవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% ప్రభుత్వ పాఠశాలలో చదివితే అరౌండ్ 50% ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉంటారు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. సో బహుశా ఆ నిర్ణయం కూడా అతి త్వరలోనే, ఐ థింక్ వెరీ షార్ట్లీ ఆ నిర్ణయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే విషయం మీద ప్రభుత్వం యొక్క నిర్ణయం అతి త్వరలోనే వస్తుంది. ఆనంద్ కడాలి అతనే ఆనంద్. ఆయనతో ఒక 2 మాటలు విందాం మనం. ఆయన చూస్తే అందరికన్నా చిన్నవాడు, బట్ ఆయన ఆలోచనలు చాలా పెద్దది, ఆయన వర్క్ చాలా పెద్దది. అన్ని కంట్రీస్ తిరుగుతుంటారు. ఎక్కువ అన్ని కంట్రీలలోకి వెళ్ళి తీసుకొచ్చిన డబ్బులే ఈరోజు మనం ప్రసాదంగా తింటున్నాం. ఆయన ఒక ముఖ్య విలువైన మాటలు, ఒక 4 మాటలు విందాం ఆయన ద్వారా. సాయిరామ్. హరీష్ రావు గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు ఈ అవకాశం, పిల్లలకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే అవకాశం ఆయన మనకి తెలంగాణలో కలిగించారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు స్టార్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ వాజ్ విత్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈరోజు ఇంతమంది జనాల మధ్యన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. బట్ ఒక 2 months బ్యాక్ సార్కి నేను కాల్ చేసి సార్ చెప్పండి సార్, ఏమైనా ఒకవేళ మాకేమైనా అవకాశం ఇస్తే మేము ఏమైనా చేయగలుగుతామా ఇక్కడ సిద్దిపేట డిస్ట్రిక్ట్లో అంటే, సార్ ఇమీడియట్గా చాలామంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ మనం చూసుకోవాలి అని సార్ చెప్పారు. సో ఇమీడియట్గా సరే సార్ మీరు ఏం చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేస్తామని సార్కి అడిగాను. సో దట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ స్మాల్ ఫంక్షన్ విచ్ హెస్ బీన్ ఆర్గనైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫంక్షన్, ఇట్స్ అ వెరీ బిగ్ వన్. ఎంతో పెద్దగా అక్కడ బయట నుంచి చూసేసరికి ఇంతమంది జనాలు వచ్చేసరికి ఇంతమందికి మనకి అవకాశం ఇచ్చారనే సంతోషం ఉంది మాకు. సో మేము ఎప్పుడు సార్కి రుణపడి ఉంటాము. ఒక్కటి ఏంటంటే మనకి లీడర్స్ ఉంటారు, నాయకత్వం చేసేవాళ్ళు ఉంటారు, కానీ ప్రజల గురించి ఆలోచించి వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఏమైనా చెయ్యాలనేది అందరికీ రాదండి. ఒక సైడ్ ఏమో ఈ అన్నపూర్ణ ట్రస్ట్ లాంటి, శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ లాంటివి ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. కాకపోతే మాకు ఏదైనా చేయాలని ఉంటుంది, కానీ మాకు ఒక సపోర్ట్ కావాలి, ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఒక నాయకుడు కావాలి, ఒక ఎల్డర్లీ మినిస్టర్ హూ కెన్ యాక్చువల్లీ హెల్ప్ దిస్ హ్యాపెన్ కావాలి. మాకు ఈ ప్రయాణంలో, ఈ అన్నపూర్ణ ట్రస్ట్ ప్రయాణంలో హరీష్ రావు గారు దొరకడం అనేది మా అదృష్టం. అలాగనే ఇప్పుడు మేము రామ్మూర్తి చెప్పినట్టుగా మేము కూడా చాలామందితో మాట్లాడుతుంటాము, చాలామంది కంపెనీస్తో కూడా మాట్లాడుతుంటాము. ఇలాగా రఘు గారు ఉన్నారు ఇక్కడ, FIA అనే కంపెనీలో.
ఆయన మనకి ఒక వెహికల్ కూడా స్పాన్సర్ చేశారు ఇప్పుడు. సో ఆయనకి చెప్పాను, సార్ మీరు ఇక్కడికి రండి, ఇక్కడ చూడండి మన హరీష్ రావు గారు చేసే కార్యక్రమాలు చూస్తే మీకు ఐడియా వస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే రఘు గారికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ సార్, ఇట్స్ అ స్టార్టింగ్ స్టోన్, వీ షుడ్ టేక్ ఇట్ అప్ ఫ్రమ్ హియర్. ఇక్కడ మన సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఏ అవకాశం ఉంటే మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, మెడికల్ చెకప్స్ కానివ్వండి, ఏదైనా మనం వీ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బికాస్ ద ఐడియా ఈస్ పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ యూ, అంటే సమాజం, సర్కార అంటే మన హరీష్ రావు గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ సమాజం, శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్, ముగ్గురు కలిస్తేనే ఏదైనా జరిగేది. ఓకే, సో ఈ రిక్వెస్ట్తో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మై అపాలజీస్. కొంచెం ఫ్లైట్ డిలే అయింది, అందుకనే కొంచెం లేట్ అయింది రావడానికి. లాస్ట్లో దీనికన్నిటికీ కార్యకర్త భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు, కొట్టపర్తి సాయిబాబా వారు మనకి ఏమైతే చెప్పారో దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే విధంగా. ఆయన శిష్యుడు సద్గురు మధుసూదన్ సాయి అని, ఆయన ప్రస్తుతం ఉండేది చిక్కబల్లాపూర్లోని. ఆయన శిష్యుడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. సో మీకు అందరికీ ఈ సద్గురు మధుసూదన్ సాయి ఎవరనేది కొంచెం తెలియాలి కాబట్టి కొంచెం మీకు 2 నిమిషాలు ఆయన గురించి కూడా చెప్తున్నాను. మిగతాది హరీష్ రావు గారినే మాట్లాడమని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సైరామ్. ఒక టీచర్ క్లాస్లో ఉంటే క్లాస్ మొత్తం ఎనర్జీ ఉంటుంది, అది టీచర్ చూడగానే. అట్లా ఇంతమంది టీచర్లు ఇక్కడ ఉన్నారంటే మొత్తం అంతా ఎనర్జీ. అమేజింగ్ అన్నమాట, ఇంతమంది టీచర్లను ఒకసారి చూడడం చాలా అమేజింగ్. అయితే నా పేరు రఘు, ఫస్ట్ అమెరికన్ అని ఒక అమెరికన్ కంపెనీ, అది ఇండియాలో కూడా ఉన్నాం మేము. బెంగళూరు, హైదరాబాద్, సేలం, 25 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఇండియాలో ఉంది. బేసికల్గా ఐటీ కంపెనీ, ఐటీఎస్ కంపెనీ, టైటిల్ ఇన్సూరెన్స్ అంటారు యూఎస్లో, అదనమాట. ఇప్పుడు ఇండియాలో కూడా మాట్లాడబోతాం నేను హరీష్ రావు గారితో. ఇక్కడ కూడా తెలంగాణలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దామని, దాని గురించి మాట్లాడతాను నేను సపరేట్గా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ అందరికీ ఒక సూపర్ లీడర్ మీ సిద్దిపేటలో ఉన్నారు, ఆయనే హరీష్ రావు గారు. ఎందుకంటే జనాలు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం జనాలు అంటే ఐ మీన్ మనందరం, ఒక మంచి లీడర్ మన వెనకాల ఉన్నాడు అంటే హాయిగా నిద్రపోవచ్చు. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు ఇందాక, నీట్నెస్ అవన్నీ దాని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ నీట్నెస్ మన మైండ్, మన హార్ట్లో ఉండాలి, అంటే మన మనసులో, మన మైండ్లో నీట్నెస్ ఉండాలి. అది ఒక లీడర్ ముందు ఉన్నారు, మన దగ్గర ఉన్నారు, మనల్ని చూసుకుంటారు, అది చాలా కనబడుతోంది ఇక్కడ. ఫెంటాస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్ హరీష్ రావు గారు, ఫెంటాస్టిక్ జాబ్, మంచి విజనరీ. ఈ రోజులు మేమందరం కార్పొరేట్ ఆర్గనైజేషన్లో కూర్చుని స్ట్రాటజీలు, మిషన్ అవన్నీ చేస్తాం, కానీ ఆన్ ద గ్రౌండ్ చేస్తున్నారు ఆయన. సో దట్స్ గ్రేట్ థింగ్ ఫర్ హిమ్. సో ఆయన దగ్గర ఒక విజన్ కనబడుతుంది, స్వచ్ఛ సిద్దిపేట్. ఐ మీన్ ఇట్స్ వెరీ గ్రేట్ విజన్, మనందరం దాన్ని సహకరించాలి. అది ఇంకో దాని దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకసారి ఫస్ట్ అన్నపూర్ణ సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళది, మాది చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. సాయి గారు, ఆనంద్ గారు, వీళ్ళందరితో మేము మాట్లాడుతూ ఉంటాం, ఈ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ అది చేస్తుంటాం. సిద్దిపేట ఇట్లా ఒక వ్యాన్ కావాలి అనగానే ఇమీడియట్ గా మేము వచ్చి ఆ వ్యాన్ ని స్పాన్సర్ చేసాం. అంటే హరీష్ రావు గారు చెప్పినట్టు వేడిగా తీసుకెళ్ళడానికి డెఫినెట్ గా ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అదొకటి చేశాము. సో అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళకి మూర్తి గారు, సాయి గారు, ఆనంద్ గారు, ఐ థింక్ వాళ్ళు చేసే సేవ చాలా ఉత్తమమైనది. ఎందుకంటే బేసికల్ గా పిల్లల దగ్గర న్యూట్రిషన్ స్టార్ట్ అయితే వాళ్ళు పెద్ద అయ్యి మంచి సిటిజన్స్ అయ్యి మంచి లీడర్స్ అవుతారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను కూడా 2-3 సార్లు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ నేను డిస్ట్రిబ్యూట్ చేశాను హైదరాబాద్లో. చాలా బాగుంటుంది వాళ్ళ ప్రోగ్రామ్. సో కంగ్రాచులేషన్స్ యూ అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళు. మాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అమెరికన్ కంపెనీ నుంచి వాళ్ళతో అసోసియేట్ అవుతున్నామని. చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా చేస్తాం వాళ్ళతో, అంటే వేరియస్ స్టేట్స్లో అవన్నీ చేస్తున్నాం. కానీ ఇక్కడ సిద్దిపేటలో ఇప్పుడు ఆయన చెప్పినట్టు మా ఫోకస్ ఇంకా ఎక్కువైంది. హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత నేను ఫ్లాట్ అయిపోయాను. ఆయనలో కనబడుతున్నారు ఆ మిషన్ అవన్నీ క్లియర్గా కనబడుతుంది. మేడం
అందుకే లేట్ అయింది కదా. సార్ సార్ సాయిరామ్ ఇక్కడనే ఉంది.